హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అసలు ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారు, లేదంటే ఈ ఉన్న రేషన్ కార్డులో కొత్తగా పెళ్ళైన వారిని ఏ విధంగా ఎక్కించుకోవాలి, లేదంటే పెళ్ళైన వారికి పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళను ఏ విధంగా దాంట్లో యాడింగ్ చేసుకోవాలి, ఉన్న వాళ్ళను ఏ విధంగా డిలీట్ చేసుకోవాలి, అసలు సపరేట్గా రేషన్ కార్డు చేసుకోవచ్చా, ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. చాలామంది రీసెంట్గా వాట్సాప్లలో కానీ ఫేస్బుక్లో కానీ న్యూస్ చూసి కొత్త రేషన్ కార్డ్స్ అయితే వచ్చాయి అని అనుకుంటున్నారు. కానీ కొత్త రేషన్ కార్డ్స్ అయితే ప్రభుత్వం అయితే ఇంతవరకు అయితే ప్రకటించలేదు. కానీ ఉన్న రేషన్ కార్డులో కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళని కానీ లేదంటే పిల్లలని కానీ యాడ్ చేసుకోవడానికి మరొక అవకాశం అయితే ఇచ్చింది. సేవా నుంచి ఫుడ్ కరెక్షన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకొని దాన్ని కరెక్ట్గా ఫిల్ చేసి మీరు కొత్తగా ఎవరైనా సరే పెళ్ళైన వాళ్ళు మెంబర్ యాడింగ్ ఆప్షన్ అయితే ఇప్పుడు రావడం అయితే జరిగింది. మీ ఉన్న రేషన్ కార్డులో అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి పిల్లలు ఉన్నట్లయితే పిల్లలను కూడా ఆ రేషన్ కార్డులో అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఆ రేషన్ కార్డులో ఏవైనా తప్పుగా ఉంటే, అంటే కొంతమందికి రేషన్ కార్డులో పేరు తప్పుగా ఉంటాయి, కొంతమంది పెళ్ళైన తర్వాత ఆధార్ కార్డ్ చేంజ్ చేయకుండానే రేషన్ కార్డులో యాడ్ అయిన వాళ్ళు ఉన్నారు. అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నట్టే సేమ్ అత్తవారి ఊర్లో కూడా రేషన్ కార్డులో యాడ్ అయి ఉంటుంది. కాబట్టి అట్లాంటి వారు కూడా పేరైతే మార్చుకోవచ్చు. అలాగే పిల్లలను కొత్తగా పెళ్ళైన వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ ఏవైనా తప్పుగా ఉంటే, రేషన్ కార్డులో మీ ఆధార్ కార్డులో ఉన్నట్టు పేరు ఉంటే ఓకే, ఏదైనా మిస్టేక్ ఉన్న వాళ్ళు కూడా సేమ్ మీ ఆధార్ డీటెయిల్స్తోనైతే ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డులో ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది. మీ పేరు ఏదైనా తప్పుగా పడిన వాళ్ళు ఇప్పుడైతే రేషన్ కార్డులో అయితే కరెక్ట్గా అయితే చేయించుకోవచ్చు. కొత్త వాళ్ళకు మాత్రం ఛాన్స్ అయితే లేదు, ఉన్న కార్డులోనే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఎవరైనా సరే మాకు సపరేట్ రేషన్ కార్డు కావాలి అనుకున్న వాళ్ళకు మాత్రం కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వడం అయితే లేదు. ఉన్న రేషన్ కార్డులోనే పిల్లలు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళ ఆధార్ కార్డులో ఉన్నట్టు రేషన్ కార్డులో లేకుండా మిస్టేక్స్ ఏవైనా తప్పులు ఉంటే, ఆధార్ కార్డులో ఉన్నట్టు రేషన్ కార్డులో లేకుండా మిస్టేక్స్ ఉన్నట్లయితే రేషన్ కార్డులో ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది. మీరు సేమ్ ఆధార్లో ఏ విధంగా పేరుందో ఆ విధంగా అయితే పేరైతే చేంజ్ చేయించుకోవచ్చు. మీరు ఇంతకుముందే 2-3 ఇయర్స్ ముందు ఎవరైనా సరే ఈ ఫ్యామిలీ మెంబర్ యాడింగ్ చేసినట్లయితే, మీరు ఇదివరకే పిల్లల్ని కానీ మీ ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ అయితే యాడ్ అయితే కాదు, అప్పటి నుంచి కూడా పెండింగ్ అనే చూపిస్తుంది. ఇప్పుడు కూడా పెండింగ్ అనే చూపిస్తుంది. మీరు మళ్ళీ అప్లై చేసినా మీ అప్లికేషన్ అయితే తీసుకోదు. ఇంతవరకు మీ రేషన్ కార్డులో ఎవరిని కూడా యాడ్ చేయకుండా ఇప్పుడు ఫస్ట్ టైం మాత్రమే కొత్తగా పెళ్ళైన వారిని కానీ లేదంటే పిల్లల్ని యాడ్ చేస్తేనే యాడ్ అయితే అవుతుంది. ఇంతకుముందు యాడ్ చేసి పెండింగ్ ఉన్న వాళ్ళు మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ వీడియోని ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే లైక్ చేయండి. రేషన్ కార్డుకు సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి, దాంట్లో జాయిన్ అయ్యి నాతో డైరెక్ట్గా అయితే చాట్ చేయొచ్చు. మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.